ఇప్పుడున్న ప్రభుత్వం కంటే పాత ప్రభుత్వం బెటర్ అనిపిస్తుంది నా ఉద్దేశం ప్రకారం. అది మీకు అంటే ఇప్పుడు జనం మాట్లాడే దాన్ని బట్టి కూడా మీకు ఒక ఐడియా ఉండి ఉంటుంది. రాష్ట్రం బీహార్ కంటే బాగా దిగజారిపోయింది, పథకాలు అమలు చేయడానికి కొంచెం టైం పడుతుంది, ప్రజలు అర్థం చేసుకోవాలంటున్నారు. ఏమంటే ప్రజలు అర్థం చేసుకునేంత టైం లేదండి ప్రజలకి. ఇప్పుడు పాత ప్రభుత్వం పథకాలు అవి అమలు చేసింది, వీళ్ళు అనుకున్న వీళ్ళు సూపర్ 6 అన్నారు కదా, ఆ పథకాలు అవి అమలు చేసి కంటిన్యూగా వెళ్తే జనాలకి ఆయనకంటే వీళ్ళు పర్వాలేదు అనుకుంటారు. ఊరికనే డబ్బులు ఇవ్వమని ఎవరు చెప్పరండి. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇచ్చాడు, ఇవ్వలేకపోతున్నాం, కొంచెం అర్థం చేసుకోండి, డబ్బులు ఉంటాయి పాటికి చేసే వాళ్ళం పథకాలు. మరి డబ్బులు ఇవ్వలేనప్పుడు మరి డబ్బులు ఇస్తామని మీరు ఈ పథకాలను అమలు చేస్తామని జనాలకు మాట ఎత్తేందుకు జనం మన ప్రజలు అనేవాళ్ళు ఏమండి ఆశ, ప్రజలకి ఆశ అండి. ఏదో ఆడేదో ఇస్తాడు ఈడేదో ఇస్తామని ఆశతోనే మనం ఓట్లు వేసాము. ఇప్పుడు ఆడేదో ఇచ్చాడని ఆయన తిట్టాము. ఇప్పుడు అది పోయే ఇది పోయే అయింది మన పరిస్థితి. ఏ పథకం మనకు లేకుండా పోయింది ప్రజెంట్. ఇప్పుడు ఖజానా పుంజుకోగానే పిల్లలకి అమ్మఒడి తల్లికి వందనం కానివ్వండి, రైతులకి ఏటా 20,000 వేస్తా ఉన్నాము, అయ్యే ఇస్తాము, అర్థం చేసుకోవాలి కొంచెం అన్నమాట. అదేనండి. ఇప్పుడు ఖజానా ఎక్కడి నుంచి వచ్చిద్దండి మనకి, ఏ విధంగా వచ్చిద్ది? ఆ ప్రభుత్వంలో రాని ఖజానా ఈ ప్రభుత్వంలో రాగానే వచ్చిద్దని గ్యారెంటీ ఏంటి? దేని మీద వచ్చిద్ది? ఇప్పుడు పనులు లేక చాలామంది ఆటోలో కానీ కూలి పని, నిజంగా కూలి పని చేసేవాళ్ళు ఎంత ఇదైపోయారంటే ఇప్పుడు మీకు తెలియదు ఏముంది ఇందులో. ప్రజలకి అసలు పనులు లేవండి. ముందు మనం ₹1 ఖర్చు పెట్టుకోవాలన్నా పని చేస్తే 4 రోజులు పని చేస్తే 5 రోజులు. ఇదివరకు పాత ప్రభుత్వం ఉన్నప్పుడు కనీసం 3 రోజులన్నా 4 రోజులన్నా చేసేవాడు, ఒకరోజు కూడా లేదు. అది పరిస్థితి అలా అయిపోయింది. దానివల్ల అప్పులు తెచ్చుకోవడం, ఈ రోజువారీ వాళ్ళ వారం సీటు వాళ్ళని ఇలా బతికిత్తమే సరిపోతుంది మన బతుకంతా. ఇది మాత్రం పక్కా నిజం అండి ఇది.